on RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సీనియర్ నాయకుల బృందం ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి 68-69% రిజర్వేషన్ అక్కడ అమలవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక మాట, ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 12 మంది, ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, రాబోయే 6 మంత్రులు ఏవైతే ఇంకా మీరు ఏర్పాటు చేయాలి, 6 మంత్రులు ఎవరైతే మీరు నింపాలో అందులో తప్పకుండా ఎంబీసీలకు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి. ఎంబీసీలకు కూడా మీరిచ్చిన మాట ప్రకారమే మంత్రిత్వ శాఖ కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల సమస్యలు కూడా విస్తృతంగా మేము చర్చించడం జరిగింది. ఇప్పటికి 22 మంది నేతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా ఇబ్బందుల్లో ఈరోజు నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, అదేవిధంగా బతుకమ్మ చీర, క్రిస్మస్, అదేవిధంగా రంజాన్ మరియు కేసీఆర్ కిట్లలో పెట్టే చీరలన్నీ కూడా గతంలో రాష్ట్రంలోని నేతన్నలకే మా ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అందువల్ల నేతన్నలు సంక్షోభంలో ఉన్నారు, వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చేప పిల్లల పంపిణీని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం, గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వారి కోసం 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ చేప పిల్లల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది, ఆపేసింది. రాష్ట్రంలోని మత్స్యకారుల పొట్టగొడుతున్నది. గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు, అందులో బీసీలకు సింహభాగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు పెట్టి మేము వారిని కడుపు నిండా భోజనం పెట్టి విదేశీ విద్య లాంటి పథకాలు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య లాంటి పథకాలు కూడా తెస్తే ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కనీసం సరైన భోజనం కూడా పెట్టని ఒక దురవస్థలోకి, పురుగులన్నం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన వైనాన్ని కూడా సమావేశంలో చర్చించినాం. మేము బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ, అటు గురుకులాల్లో సమస్యలు కానీ, ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా, అవి చేతి వృత్తులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటనల ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికి ఇచ్చిన మాటలను గుర్తు చేస్తూ, ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు, ఇప్పుడు చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు. ఆ బీసీ డిక్లరేషన్ లోనే దాదాపు 50 నుంచి 70 హామీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా, అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. నిర్ద్వందంగా ఈ రోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే 2023లో కావచ్చు, 18లో కావచ్చు, 14లో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. పార్లమెంట్ లో మొన్న 17 సీట్లకు గాను 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. కాబట్టి చెప్పడమే కాకుండా మొన్న వచ్చిన ఒక రాజ్యసభ గాని, గతంలో 4 రాజ్యసభ సభ్యులను చేసింది, పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము ఆచరణలో కూడా చూపెట్టినాం. కార్పొరేషన్ చైర్మన్లు 50 మందిని నియమిస్తే కేసీఆర్ గారు 27 మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్. అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం, మాటలకే పరిమితం కాలేదు. ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం, పిల్లలకు విద్య, అద్భుతమైన విద్య అందించినాం. మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పంపిన విద్యార్థులకు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
మాజీ సైనికుల మాజీ సైనికుల సమస్యలను గుర్తించి మాజీ సైనికుల యువగళం హామీని నెరవేర్చినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి మాజీ సైనికుల 1,10,000 కుటుంబాల తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాజీ సైనికుల కార్పొరేషన్తో పాటు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తూ బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం యువగళం హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చినందుకు గాను మంత్రి లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేసి ఈ మేరకు నెరవేర్చాల్సిన హామీలపై ఇప్పటికే ఆయా శాఖల మంత్రులతో చర్చించి గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కారణంగా కొంచెం సమయం పట్టినా కూడా యువగళంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మంత్రి లోకేష్ గారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని లోకేష్ గారు స్పష్టం చేశారు. మాజీ సైనికులుగా దీని నెక్స్ట్ జీవోస్ ఇంప్లిమెంటేషన్ జీవో నంబర్ 57-191 వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా హామీ అమలు చేయించాలని లోకేష్ గారికి విన్నవించుకోవడం జరిగింది. జీవో నెంబర్ 357 తేదీ 23/6/1983 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2% ఉద్యోగాలను రిజర్వ్ చేశారు. ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంతవరకు కాలేదు. అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈగాక గృహ వసతి మాజీ సైనికులకు కల్పించవలసిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వంలో 175 స్క్వేర్ యార్డ్స్ కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు. అది కూడా మన ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రిజర్వేషన్లో 2% రిజర్వేషన్ అనేది ఇప్పటి నుంచో వస్తుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. 2% రిజర్వేషన్ పెంచి కనీసం మా యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఇదివరకు ఎప్పుడో 37,000 సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు 2% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అదే 2% ఇప్పటికీ కూడా లాగుగా ఉంది. ఆ 2% కూడా అమలు సరిగ్గా జరగటం లేదు. ఇప్పుడు మాజీ సైనికుల సంఖ్య సమైక్య రాష్ట్రంలో కంటే విభజన జరిగిన తర్వాత కూడా మన సంఖ్య వచ్చి 1,10,000 కుటుంబాలు ఉన్నాయి. మాజీ సైనికుల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేస్తూనే ఆ యొక్క పర్సంటేజ్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రమేష్ కుమార్. ముందుగా ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ అలాట్ చేసినందుకు, కార్పొరేషన్ ఆమోదించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, అలాగే లోకేష్ గారిని, అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము మా ఎక్స్-సర్వీస్మెన్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రధానంగా ఎక్స్-సర్వీస్మెన్ సమస్యలు అనేది ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జీవో నెంబర్ 57 and 191 జీవోలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మాకు ఇచ్చిన 2% కూడా అది సక్రమంగా అవనవట్లేదు. దీని ఎక్స్-సర్వీస్మెన్లకి సెపరేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉపాధిని మెరుగుపరచడానికి 7 పథకాల ద్వారా 14,200 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మహిళల నేతృత్వంలో అభివృద్ధి కోసం 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల కోసం 10 కోట్ల మంది మహిళలను సమీకరించి ఈ ఏడాది బడ్జెట్లో వారి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు మహిళల కోసం కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. 11 లక్షల మంది కొత్త లఖపతి దీదీలుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు తీసుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు 11 లక్షల మంది కొత్తగా లక్షాధికారులను చేసే విధంగా మరి వారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారి జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, 26 లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు 5,000 కోట్ల విలువైన బ్యాంకు రుణాలని 2,35,000
సంఘాలకు పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచి మహిళల కోసం వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసిన విధానం చూస్తే మహిళల మీద వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా తెలుస్తాయని తెలియజేస్తా ఉన్నాను. మహిళలను ఇంటి యజమానులు చేయాలని మహిళల కోసం ప్రత్యేకంగా మరి వారికి యజమాన పత్రాలు ఇచ్చే విధంగా తద్వారా వారి గౌరవాన్ని పెంచేందుకు PMSY కింద 3 కోట్ల గృహ నిర్మాణాలను మంజూరు చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా భారతదేశంలో మహిళలకే పట్టాలు పంపిణీ చేసి వారి ద్వారా 3 కోట్ల మంది పేద మహిళల కోసం ఇళ్ల నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతిని తెలియజేస్తా ఉన్నాను. మహిళలు కొనుగోలు చేసేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా తగ్గించడానికి రాష్ట్రాలని కోరిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. యువశక్తికి రెక్కలు 4 కోట్ల 10 లక్షల మంది యువత నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ప్యాకేజీ మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ITIలను స్థాపించి తద్వారా 20 లక్షల మంది యువతకు నైపుణ్యం పెంచి వారికి ఉపాధి కల్పించే దిశగా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసే విధానం ఇక్కడ ఉన్నటువంటి యువత మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో అర్థమవుతా ఉన్నది. టాప్ 500 కంపెనీలో దాదాపుగా 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి విదేశాలపై ఆధారపడడం తగ్గించడానికి 75,000 కొత్త MBBS సీట్లను మెడికల్ సీట్లను ప్రత్యేకంగా మంజూరు చేసి భారతదేశంలో వైద్య విధానాన్ని కొత్త మలుపులు తిప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో యువతకు 15,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను కూడా కల్పించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11,11,000 కోట్ల మూలధన వ్యయాన్ని 11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని వెచ్చిస్తూ ఉన్నారంటే మరి యువత మీద నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో అర్థమవుతా ఉన్నది. సైన్స్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టమ్ని బలోపేతం చేయడానికి 10,600 కోట్ల విజ్ఞాన్ ధార పథకం కూడా వారు మొదలుపెట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడానికి కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అమిత్ షా ఒక చిన్న మాట్లాడింది వీడియో క్లిప్ తప్పు వచ్చిందని గాంధీ భవన్ వచ్చి ఢిల్లీకి వెళ్ళి పోలీసు వస్తుంది, గాంధీ భవన్కి వెళ్ళి తీసుకుపోయి కోర్టులో కేసు పెడతారు. మరి ఇన్ని తప్పుడు మాటలు నాలుకకు వస్తారు. ఇది ప్రజాస్వామ్యమా? నాలుకకు వస్తాం, తలకాయ తీసేస్తాం, కాళ్ళు తీసేస్తాం, చేతులు తీసేస్తాం, కళ్ళు తీసేస్తామని ఎన్నికటికి ఎప్పుడో రాజుల పర్వాలేదు ఉండే. ఇది ప్రజాస్వామ్యం. ఒకరి కాళ్ళు తీసేది కానీ కళ్ళు తీసే మీకు అధికారం లేదు. కనుక ఈ విధంగా ఒక అతి ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ బీయింగ్ అపోజిషన్ లీడర్, వాళ్ళ తండ్రి ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండే, ప్రాణాలు అర్పించిన వాళ్ళ నానమ్మ దేశానికి సేవ చేస్తే ఆమె కూడా ప్రాణాలు, అలాంటి పార్టీని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సభ్యతనేనా అని అడుగుతున్నా. ప్రజలు అసహించుకుంటున్నారు. ఏమిరా ఈ రాజకీయ నాయకులు మాటలేంది, తిట్టడం ఏంది, దాకా కోసుకోవడం ఏంది? టెర్రరిస్టా రాహుల్ గాంధీ? టెర్రరిస్టారా బాయ్? రాహుల్ గాంధీ టెర్రరిస్టులతోటే వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిందా లేదా? ఆయన టెర్రరిస్టును ఆపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, అదేవిధంగా సద్భావన చేసినటువంటి వ్యక్తి. బోఫర్స్ కేసులో అనవసరంగా 13 ఏళ్లు తర్వాత తీర్పు వచ్చింది ఆయన చనిపోయినాక. అలాంటి కుటుంబాన్ని, త్యాగ కుటుంబాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ పోలీసులు మేమైతే కంప్లైంట్ చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అప్పుడే ఈ నోటు మాట పొందేది. ఎక్కడ వాళ్ళు అక్కడ కేసులు పెడుతుంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ఇలాంటి భాష ఆపండి. వచ్చే తరం వారికి ఏం శిక్ష ఇస్తారు, ఏం ఆలోచన ఇస్తారు? లీడర్లను తిట్టడమేనా మీ పని? మీ పొలిటికల్ అడ్వాంటేజ్ గురించి భాషలో మార్పు రాని దానికే తీస్తావు.
చేసుకుంటూ ఏంటి అంటారు. నేను కేసు ఇచ్చి కూడా ఇప్పటిదాకా అబ్బరిపెట్టుకోదు, ఏమైతేనే లేదు. ఇప్పుడు నాలుగే తీసేది వచ్చింది. ఇంకోటేమో టెర్రరిస్ట్ అంటున్నాడు. ఇది ఒక పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఒకరిని తిడితే హెడ్లైన్స్ అవుతుంది అని చెప్తుంది. కనుక అలాంటి వారి మీద కేసు రిజిస్టర్ ఇక్కడ కూడా చేయాలని నేను డీజీపీ గారిని కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ చేస్తే 4 సార్లు వచ్చిండు అనుకో, ప్రతిసారి కేసు అయినప్పుడు కోర్టుకు వస్తుంటే అదే ఇక ముందు ఇలాంటి భాష మాట్లాడొద్దే అనే ఉద్దేశం నాయకులలో ఏర్పడుతుంది అనే ఉద్దేశం. ఏదైనా ఇవాళ మరి నాలుక కోసిన దాని మీద దీని మీద ఇవాళ రోహిన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు పెట్టిండు. అక్కడ కూడా మేము కొద్దిసేపు కూర్చుంటాం. అదేవిధంగా జిల్లాలలో ప్రతి ఒక్కరు కూడా ఏదో కార్యక్రమం ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే కార్యకర్తలు ఎందుకు కూరుకోవాలి? తప్పనిసరిగా నాయకులకు బుద్ధి చెప్పాలంటే మీరు ప్రతి దగ్గర కూడా ధర్నా చేయాలి. ఇలాంటి వాతావరణాన్ని ఆపడానికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, సేవద అందరూ కూడా దీని మీద ఒక అడుగు ముందుకు వేయాలని కోరుతున్నాం. మాజీ పిసిసి అధ్యక్షుడుగా, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. మనం కూడా ఉద్యమాలు చేయాలి. అది నీతి నిజాయితీ ఉదయాలి. అబద్ధాలు చెప్తుంటే ప్రజలకు చెప్పాలి, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ కార్యక్రమాలన్నా ప్రజల దగ్గరికి పోయి మేము ఈ ప్రభుత్వం చేసింది, చేస్తుంది, మీకేమన్నా ఉంటే చెప్పండి, నేను ముఖ్యమంత్రికి చెప్తామని చెప్తే మీ నాయకత్వం కూడా పెరుగుతుంది. ఏదైనా దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి భాషలు ఎవరైనా మాట్లాడు, పొలిటికల్ గా మాట్లాడండి. ప్రజలు అసహించుకుంటున్నారు. ఏమే నాలుక తీసేస్తున్నట్టు మీ నాయకుడు నన్ను ఇవాళ కూడా అడిగిండు కోర్టులో, క్యాసాబ్ లీడర్ కా జమాన్ కార్డు దేతా బోల్రా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వీళ్ళని పిలిచి మా వాళ్ళని పిలిచిండ్రు, అటు తన్ని వాళ్ళని పిలిచిండ్రు, తన్ను తిన్నోళ్ళను తన్ని వాళ్ళని పిలిచి ఆశ్చర్యం ఏంటంటే సేమ్ సెక్షన్స్ వీళ్ళ మీద వాళ్ళ మీద ఇద్దరి మీద ఒకటే సెక్షన్లు పెట్టి ఏం కాదు పోన్లీగా మీరు ఎక్కువగా మాట్లాడితే రౌడీ షీటర్ పెడతామని చెప్పి మా వాళ్ళని భయపడిస్తాం. మేము చెప్తా ఉన్నాం, రౌడీ షీటర్లు ఎవరి మీద పెడతారు? ఒక పవిత్రమైనటువంటి వినాయక నిమజ్జనం సందర్భంగా అక్కడికి వచ్చి ఓషులో లేనటువంటి పరిస్థితిలో ఉండి పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మల్లంపల్లి నుంచి, షాయంపేట నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల మీద పెట్టాలి కేసులు. కానీ అలా కాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి రమణారెడ్డి గారి మీద, దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరేందే ఉమేష్ అనేటువంటి అబ్బాయి మీద కూడా పెట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కోరుతున్నది ఒకటే విషయం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ చట్టాలను కాపాడాల్సిన వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లో వారి యొక్క డైరెక్షన్ మేరకు పోలీస్ వ్యవస్థ నడవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా మీరే సాక్షాత్తు చూసిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా వాళ్ళని ఎన్నికేసుకు రావడంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదే సందర్భంలో మేము వరంగల్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా విచారణ చేయండి. తప్పెవరు చేస్తారో వాళ్ళ మీద కఠినంగా వివరించమని కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు అక్కడుండే ఎమ్మెల్యేను సాటిస్ఫై చేయడానికో, అధికార పార్టీ నాయకులను సాటిస్ఫై చేయడానికో దెబ్బలు తిన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అనేది ఇది చాలా ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు. మమ్మల్ని ఏదంటారు, మా మీదనే కేసులు పెడితే ఏం జరుగుతూ ఉన్నదని ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. కాబట్టి నేను కూడా 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, జర వాళ్ళు కొత్తలో ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఏమైనా వాళ్ళు తొందరపడ్డా మనమే ఓపిక పడదామని చెప్పి ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ వచ్చినాం. మా పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి
ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. మా ఎంపీపీ అధ్యక్షుడు ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని అతన్ని జైలు పంపించడం జరిగింది. ఈ కేసును హైకోర్టులో కూడా మరి మేము ఛాలెంజ్ స్క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇట్లా ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఇదే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చట్టం అధికార పార్టీకి చుట్టంలాగా వ్యవహరిస్తా ఉన్నారు. చట్టం మీద వరకు చుట్టంలాగా ఉంటే నడవదు. పోలీస్ అధికారులు కింది లెవెల్ అయినా తప్పు జరిగితే పై స్థాయిలో ఉండే అధికారులు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ పైనుంచి మొదలుకొని కింది వరకు కూడా ఇదే పద్ధతి ఉంటే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. కాబట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి అవకాశం. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని, ఆయన 100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పని రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఎవరికీ లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకి ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ, ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీకు అంతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్లడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక, నీళ్లు లేక, వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్లు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్ లో బస్సులో పడుకొని, నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక, ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ ను వదిలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.